తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఎక్కడుంటే అక్కడ నవ్వుల సందడి ఉంటుంది. అలాంటి బ్రహ్మి చేసిన పని ఇప్పుడు రచ్చరంబోలైంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్తో ఫోటో దిగేందుకు నో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఇష్యూపై స్పందించిన బ్రహ్మానందం అంతా అపార్థం చేసుకున్నారంటూ క్లారిటీ ఇచ్చేశారు. హాస్యనటులు బ్రహ్మానందం, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇష్యూ అటు టాలీవుడ్ ఇటు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. సినీ పరిశ్రమలో మోహన్ బాబు 50 ఏళ్లు జర్నీ పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆ ఈవెంట్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అక్కడికి వస్తున్న బ్రహ్మానందంను చూసి అన్నా ఒక్క ఫోటో అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేయి పట్టుకుని ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఎర్రబెల్లి ఆపుతున్నా బ్రహ్మానందం ఆగకుండా అబ్బే అనుకుంటూ ఎర్రబెల్లి చేయిని పక్కకు తోసేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. దీంతో ఎర్రబెల్లికి చేదు అనుభవం అంటూ విమర్శలు వినిపించాయి. తనపై ట్రోల్స్ రావడంతో వివరణ ఇచ్చారు బ్రహ్మానందం. దయాకర్ రావు తాను చాలాసేపు మాట్లాడుకున్నామని చెప్పారు. తమ ఇద్దరి మధ్య 30 ఏళ్లుగా అనుబంధం ఉందని చెప్పారు. ఎర్రబెల్లితో ఉన్న సాన్నిహిత్యంతోనే అలా చేశానని చెప్పారు. ఆ తర్వాత కూడా తాము ఆ ఫంక్షన్లో చాలాసేపు మాట్లాడుకున్నామని తెలిపారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఎర్రబెల్లితో తాను మాట్లాడినట్లు బ్రహ్మానందం తెలిపారు. ఎవరూ అపార్థం చేసుకోవద్దని క్లారిటీ ఇచ్చారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి చేయిలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. వాస్తవంగా కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఆయన తెలుగువారిని నవ్వుల్లో ముంచెత్తుతున్నారు. తన మేనరిజం, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్తో గిలిగింతలు పెడుతున్నారు బ్రహ్మానందం. అలాంటి బ్రహ్మి చేసిన పని వివాదాస్పదమవుతుంటే అక్కడ ఫ్రెండ్లీ వాతావరణం కనిపిస్తోందని, కాంట్రవర్సీ చేయొద్దనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ వీడియో వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి.